పడింటారు అంత దూరం వల్ల. ఇప్పుడు వడ్లు ఏం చేస్తున్నారమ్మా మీరు? చెప్పండి మీరే. తూర్పెత్తి సంచులకు పోస్తారు. ఇంతకు ముందు తూర్పెత్తినారు కదా, మళ్ళా మిషన్ కేసి అప్పుడు బియ్యం వస్తాయి. ఇంత కష్టపడితే మాకు అన్నం వస్తుంది. రైతు ఇంత కష్టపడితేనే, కష్టపడితే రైతు. స్కూళ్ళల్లో కూడా పిల్లలకు పాఠాలు పెడుతున్నారు. రైతు ఎంత కష్టపడతాడు, ఏమి ఒక ముద్ద వేస్ట్ చేయకూడదు అన్నము అని. ఎంతమ్మా మీకు రోజు? సొంత ముల్లా మీరు? ఎంత రోజుకి? రోజుకు 300. ఏందైనా కష్టమే లేండి, కష్టం చేస్తేదే ఫలితం బాగుంటుంది. ఇది అయిపోయిన గడ్డ అంతా, వరి తీసేసిన గడ్డి. అదేలే పశువులకి కళ్ళంలాగా కట్టి వేస్తారు కదా. మీరు పొలం ఓనర్ అన్నా? ఏం పేరు మీ పేరు? విశ్వనాథ్ రెడ్డి. ఎకరానికి ఎంత వస్తాయి? 30 బస్తాలు వడ్ల. బియ్యము? బియ్యము 30 అంటే నీకు 50 బిట్లు అయితే 25 కేజీలు. 25 కేజీలు 50 బిట్లు అవుతాయి. అంటే అంతా ఇంటికి అమ్మాయికి కూడా అమ్ముతారు కదా. అదే కదా కూలోళ్ళు. అవునవునులే, కూలోళ్ళకి దానికి. ఈ వర్షం అట్లా వచ్చిందంటే చాలా కష్టమవుతుంది. ఇది తూర్పు పోయడం అంటారు కదమ్మా. తూర్పు పోయడం అంటే లేసుకుండేటివన్నీ పక్కకి వెళ్ళిపోతాయి, మంచివి ఇక్కడే ఉంటాయి, గట్టొడ్లు ఈడు ఉంటాయి. సాయంత్రం వరకు ఉందా పని ఈరోజు? అందుకే మా రైతు కొంచెం మంచి పేరు, అన్నదాత అంటారు రైతుని. కష్టం ఉంది కాబట్టి రైతుకి దేవుని తర్వాత రైతుని కొలుస్తారు ఎవరన్నా.